ఈ మధ్య కాలంలో ఒక కాలేజ్లో నేను ఇలానే క్లాస్ చెప్తుండగా ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గురువు గారు నేటి రోజుల్లో స్మార్ట్ వర్క్ అవసరమా, హార్డ్ వర్క్ అవసరమా? ఎందుకంటే చాలా మంది నిపుణులు చెప్తున్నారు స్మార్ట్ వర్క్ ఉండాలని చెప్పేసి, చాలా మంది చెప్తారు హార్డ్ వర్క్ ఉండాలని చెప్పేసి. మీ సమాధానం ఏంటి గురువు గారు అని చెప్పేసి ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం అనమాట. అయితే కేవలం ఆ క్లాస్లోనే ఈ క్వశ్చన్ పరిమితం కాదు, మన నిత్య జీవితంలో మీలాంటి వాళ్ళు చాలా మందికి కూడా ఇటువంటి క్వశ్చన్ వస్తుంటది. స్మార్ట్ వర్కా, హార్డ్ వర్కా, ఏది చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది కనుక ఈ వీడియో చేయడం జరిగింది మిత్రమా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా అనే విషయానికి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ పరిగణలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది మిత్రమా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది పికాసో గారి కోసం. ఆయన ఒక పెద్ద చిత్రకారుడు అనమాట. పికాసో గారి చిత్రాలంటే చాలా ఫేమస్ అనమాట. ఒక చిత్రం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనమాట ఈ రోజుల్లో కూడా. అటువంటి పికాసో గారు ఒకసారి ఒక సిటీకి వస్తారనమాట. ఒక సిటీకి వచ్చేసి అక్కడ హాలిడే స్పెండ్ చేద్దామని వస్తారనమాట. వస్తే అక్కడ సహజంగా పికాసో వచ్చారంటే అటువంటి ఫేమస్ వ్యక్తి వస్తే అందరికీ తెలుస్తుంది కదా. అలానే ఊర్లో అక్కడున్న సిటీలో ఉన్న జనాలందరికీ తెలిసిందనమాట. అందులో ఒక యువతికి కూడా అనిపించిందండి, నేను వెళ్ళి పికాసో గారిని ఒకసారి కలవాలనిపించేసి ఒక యువత కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ యువతి ఏం చేస్తుంది, పికాసో గారి దగ్గరకు వస్తుంది. పికాసో, పికాసో, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, నేను మీ యొక్క ఫ్యాన్ని, మీరంటే చాలా అభిమానం నాకు, మీరంటే చాలా గౌరవం, మీ చిత్రాలంటే నాకు విపరీతమైన పిచ్చి అని చెప్పేసి పికాసో గారిని బాగా పొగుడుతుంది. చివరికి ఏమంటుందో తెలుసా, పికాసో, పికాసో, నాదొక చిన్న రిక్వెస్ట్ అంటారు. పికాసో గారు అంటే చెప్పమ్మా అంటారనమాట. అప్పుడు ఆమె ఏముంటుందంటే, పికాసో, పికాసో, మీ జ్ఞాపకార్థంగా నాకు ఏదైనా ఒక చిన్న వస్తువు మీ నుంచి కావాలని చెప్పేసి పికాసో గారిని ఆ యువతి అడుగుతుంది. అప్పుడు పికాసో గారు ఏమంటారు, అమ్మా నేను చూస్తే చిత్రకారుణ్ణి, ఇంతకన్నా నేను నీకు ఇవ్వగలను, అదిగో ఆ స్టేషనరీ షాప్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక పెన్సిల్ ఒక పేపర్ తీసుకురా అని చెప్తారనమాట. ఆ యువతి వెళ్తుంది, ఒక పేపర్ తీసుకొస్తుంది. పికాసో గారు ఏం చేస్తారు, ఇలా ఒక బొమ్మ గీస్తారు, ఇంకో బొమ్మ గీసేసి ఆమెకి ఇచ్చేస్తారు. ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్, కీప్ ఇట్ విత్ యూ అని చెప్పేసి ఆమెని పికాసో గారు అంటారు. అక్కడ నుంచి ఆ యువతి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతూ ఆ యువతికి ఒక డౌట్ వస్తుంది అనమాట. పికాసో చెప్పారు కదా ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అని చెప్పేసి, ఎంత కాస్ట్ ఉంటుందా అని చెప్పేసి ఆ సిటీలో ఉన్న ఒక పెయింటింగ్ షాప్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి అడుగుతుంది అనమాట, ఈ బొమ్మ నేను ఇస్తే ఇది ఎంత కాస్ట్కి వెళ్తుంది అని చెప్పేసి అక్కడ షాప్ కీపర్ని అడుగుతుంది అనమాట. ఆ షాప్ కీపర్ చెప్తాడనమాట, ఒక 10 లక్షలమ్మ నేను ఇవ్వగలను, అంతకన్నా అయితే ఎక్కువైతే ఇవ్వలేనని చెప్పేసి అంటాడు. అదేంటిది, వైట్ పేపర్లో గీసిన ఈ బొమ్మకి 10 లక్షల, దీని కాస్టింగ్ ఎక్కువ ఉండొచ్చు ఏమని చెప్పేసి ఇంకొక షాప్కి వెళ్తుంది అనమాట. అక్కడ షాప్ కీపర్ ఏం చెప్తాడు, అమ్మ నేను 20 లక్షలు అయితే ఇవ్వగలను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేనని చెప్తాడు. ఆమె మరికొద్దిగా ఆశపడుతుంది, ఇంకెక్కువ కాస్ట్ ఉండొచ్చు ఏమని చెప్పేసి ఇంకొక షాప్కి వెళ్తుంది. అమ్మ ఇదంతా కాదు, 25 లక్షలు అయితే సరిపోతుంది అని చెప్పేసి ఆ షాప్ కీపర్ని చెప్తాను అనమాట. అప్పుడు ఈమె కనిపిస్తుంది, కేవలం 1 నిమిషం పాటు కూడా ఆయన స్పెండ్ చేయలేదు ఈ బొమ్మ కోసం, ఇంత కాస్ట్ చేస్తుందని చెప్పేసి వెంటనే మళ్ళీ పికాసో గారి వెళ్తుంది. పికాసో, పికాసో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. అదేంటి, నేను గిఫ్ట్ ఇచ్చాను కదా నీకు, మరి ఇంకేంటి నీ రిక్వెస్ట్ అని చెప్పేసి పికాసో గారు అడుగుతారు. అప్పుడు ఈమెం చెప్తుంది తెలుసా, పికాసో, పికాసో, మీలాగా నాకు కూడా బొమ్మలు గీయడం నేర్పిస్తారా ప్లీజ్? 1 నిమిషంలో గీసిన బొమ్మకి ఇంత కాస్ట్ వస్తుంది కదా, నేను కూడా మీలాగా బొమ్మలు గీస్తే ఇప్పుడు అంత అవసరం లేదు, కొన్ని లక్షల్లో వచ్చినా చాలు కదా, కొన్ని వేలలో వచ్చినా చాలు కదా, నాకు ఎలాగో ఒకలా బొమ్మలు గీయడం మాత్రం నేర్పించండి పికాసో అని చెప్పేసి ఆ యువతి పికాసో గారిని అడుగుతుంది. అప్పుడు పికాసో గారు ఏమంటారంటే, చూడమ్మా, నీకు నా యొక్క ఆర్ట్ పట్ల, నా యొక్క సంపత్తి పట్ల నీకున్న గౌరవంకి అభినందిస్తున్నాను. నువ్వు ఇలా బొమ్మలు గీయడం నేర్చుకోవాలనుకుంటున్నందుకు నేను స్వాగతిస్తున్నాను. కానీ తల్లి, నాలాగా 1 నిమిషంలో ఒక బొమ్మ గీస్తే అది కోట్ల రూపాయలు విలువ చెయ్యాలి అని అంటే మాత్రం ఒక విషయం గుర్తుంచుకో తల్లి, నాకు ఊహ తెలిసిన నాటి ఈ చిత్రాల కోసమే బ్రతికాను, ఈ చిత్రాల కోసమే జీవించాను. ఆ చిత్రాల కోసం బ్రతుకుతున్న తరుణంలో నాకు 14-15 సంవత్సరాలప్పుడు ఈ చిత్రాల కోసం నేను పాటుపడుతున్న సమయం నుంచి
యవ్వనం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇప్పుడు 45 సంవత్సరాల వయసు. ఈ 25 సంవత్సరాల జీవితం ఎలా గడిచిందో నాకు తెలియలేదు. నాకు ఫ్యామిలీ లైఫ్ కూడా కరెక్ట్గా తెలియదు. నాకు మిగతా ఆనందాలు ఏంటి తెలియవు. మిగతా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇవన్నీ ఏ సుఖం కూడా నా జీవితంలో లేకుండా పోయింది. కానీ నేను మాత్రం ఈ చిత్రాల్లో మాత్రం పూర్తిగా ఒక సక్సెస్ ని సాధించగలిగానంటే నా 25 సంవత్సరాల ఒక తపస్సుని దానికి పెట్టాను కనుక ఈ రోజు నేను ఇలా చిత్రం గీస్తే అది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందమ్మా. అందుకే నువ్వు కూడా అటువంటి బొమ్మలు గీయాలంటే మాత్రం నీ 25 సంవత్సరాల ఒక తపస్సును నువ్వు నాకు ఇచ్చావంటే నేను ఈ చిత్రాలు నేర్పించేస్తానమ్మా అని చెప్పేసి పికాసో గారు ఆమెకి సమాధానం ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ సారాంశం ఏంటంటే మన యొక్క టాపిక్ ఏంటి, హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా. చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కాదు. నేను నా మాటల్లో చెప్పాలంటే ఈ రెండూ కాదు. మనకు కావాల్సింది నాట్ హార్డ్ వర్క్, నాట్ స్మార్ట్ వర్క్. ఈ రెండింటికన్నా మించింది ఏదైనా ఉందంటే హార్డ్ వర్క్. మనం మనస్ఫూర్తిగా ఒక విషయం కోసం కానీ, ఒక సబ్జెక్ట్ కోసం కానీ, ఒక పని కోసం కానీ, ఒక లక్ష్యం కోసం కానీ, దేనికోసమైనా మనం మనస్ఫూర్తిగా ఏ రోజైతే పాటు పడతామో దానిలో తప్పకుండా సక్సెస్ సాధిస్తాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి దానికి ఇవ్వవలసిన టైం మనం ఇస్తే, ఒక హార్డ్ వర్క్ చేస్తూ 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 వెళ్తే, ఇప్పటికి కూడా చాలా మంది ట్రైనర్స్, చాలా మంది ఫిలాసఫర్స్, చాలా మంది పెద్దవాళ్ళు, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పే విషయం ఏంటంటే, హార్డ్ వర్క్ చేస్తూ 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 వెళ్తేనే నీకు దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్, నువ్వు స్పెండ్ చేసిన టైము, ఇవన్నీ కలిస్తేనే వచ్చేది స్మార్ట్ వర్క్ అనమాట. ఒక స్మార్ట్ వర్కర్ గా నువ్వు కావాలంటే ఫస్ట్ నువ్వు ఒక హార్డ్ వర్కర్ అవ్వాలి. హార్డ్ వర్కర్ అవుతూ నీ తాలుగా మొత్తం తపన దానిపైన పెట్టామంటే నీ మొత్తం హార్డ్ వర్క్ ఎప్పుడు దానిపైన పెడతామో కంప్లీట్ గా, అందుకే దాన్ని నేను హార్డ్ వర్క్ అని పేరు పెడతాను అనమాట. అలా చేసినప్పుడు మాత్రమే మనము స్మార్ట్ వర్కర్ గా మారగలం ఫ్రెండ్స్. సో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కాదు, బి ఏ హార్డ్ వర్కర్ అని నేను నమ్ముతాను. అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా సంతోషం ఇటువంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాం. చాలా విషయాలు ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది మిత్రమా. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై.